పల్లవి అయితే వాళ్ళ ఫాదర్ ఇచ్చిన సూట్ కేస్ తీసుకుని రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. ఇంకెవ్వరు లేనిది చూసి పల్లవి అయితే కబోర్డ్లో పెడుతూ ఉంటుంది. అదే టైంలో ఇదంతా చూసిన కమల్ అయితే వీడియో తీస్తూ ఉంటాడు. ఇంకా ఒక్కసారి కమల్ వీడియో తీసిన తర్వాత పల్లవిని కిందికి లాక్కొని వచ్చి ఇంటి అందరి ముందు నిజం బయట పెట్టేస్తాడు. డబ్బులు తీసి తినే అన్నయ్య అని చూపిస్తూ ఉంటాడు. కానీ సూట్ కేసులో అయితే డబ్బులు లేవు అంటూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా పల్లవిని అడుగుతారు. అసలు డబ్బులు ఏం చేసావు అని అడిగినా కూడా పల్లవి ఏం చెప్పదు. ఇంకా కమల్ అయితే ఇది ఇలా చెప్పదన్నయ్య నేను ఏం చేస్తానో చూడు అని ఒక్కసారిగా కమల్ కిచెన్లోకి వెళ్ళి అక్కడిక్కడ వెతికి ఒక కత్తి పట్టుకుంటాడు. కత్తి తీసుకొని పల్లవి మీదకి వెళ్తుంటే ఇంట్లో వాళ్ళందరూ ఆపేసి ఆగు అని ఆపుతూ ఉంటారు. ఇంకా ఒక్కసారి ఇవన్నీ చూసిన పల్లవి అయితే నేను నిజం చెప్తాను అని పల్లవి అయితే అంటూ ఉంటుంది. ఇంకా నేను నిజం చెప్పేస్తాను అని పల్లవి అంటుంటుంది. ఇంకా ఆ డబ్బులు తీసుకెళ్ళి నేనే మా ఇంట్లో పెట్టాను, ఈ ఇంట్లో అయితే లేదు, ఈ డబ్బులు మా ఇంట్లో పెట్టాను అంటుంటే ఒక్కసారి కమల్ మీ నాన్నకు ఫోన్ చేసి ఆ డబ్బులు ఇక్కడ రప్పి అని ఫోన్ చెప్పి తన ముందే ఫోన్ చేయించుకుంటాడు కమల్. ఇంకా పల్లవి అదే టైంకు వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేస్తూ ఉంటే నాన్న మీ ఎవ్వరికి తెలియకుండా ఇంట్లో మీ కబోర్డ్లో నేను డబ్బులు పెట్టాను, అవి త్వరగా ఇక్కడికి తీసుకురండి నాన్న అంటే అప్పుడే చక్రధర్కి అయితే అక్కడ జరుగుతున్న విషయం అర్థమైపోతుంటుంది. చక్రధర్ ఇక్కడ అంటుంటాడు నువ్వు అక్కడ దొరికిపోయావని అర్థమైందమ్మా, కానీ నన్ను ఆ వాడు కూడా నన్ను మోసం చేశాడు, ఇప్పటికిప్పుడు అంత క్యాష్ అంటే నేను రెడీ చేయలేను, కొద్దిగా టైం పడుతుంది అంటే ఒక్కసారి ఈ మాటలు విన్న పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎలా నాన్నేమో ఇప్పటికిప్పుడు డబ్బులు అరేంజ్ చేయలేగలని అంటున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటే అప్పుడే చక్రధర్ అయితే మొత్తానికి నా కూతురి ఇదంతా చేసిందని వాళ్ళకి తెలిసి నా కూతురిని మొత్తానికి కార్నర్ చేస్తారు. ఎలా అయినా నా కూతురిని కాపాడుకోవాలి, ఫస్ట్ నా డబ్బులు ఎలా అయినా డబ్బులు వాళ్ళకి అరేంజ్ చేసి వాళ్ళ ముఖాన్ని కొట్టాలి అనుకుంటూ ఉంటారు. ఇంకా ఇవన్నీ విన్న పల్లవి అయితే అయ్యో నాన్నకి చాలా టైం పట్టేలా ఉంది డబ్బులకి, ఇప్పుడు నేను వీళ్ళకి ఏం చెప్పాలి అని ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే కమల్ అయితే ఏంటి మీ నాన్న డబ్బులు తీసుకొస్తా అని చెప్పాడంటే నాన్న ఎక్కడో దూరం ఉన్నాడంట, ఇప్పుడు డబ్బులు తీసుకురావడానికి చాలా లేట్ అవుతుందంట అంటే అప్పుడే కమల్ అయితే మెడ పట్టుకొని మీ నాన్న రాకపోతే ఏంటి, నువ్వు ఉన్నావు కదా వెళ్ళి తీసుకురా అని మెడ పట్టుకొని బయటికి గింటేస్తూ ఉంటాడు. కమల్ అయితే పల్లవిని బయటికి గింటేసి నువ్వు మా వదిన మీదే ఇంత నింద వేసావంటే ఇంకా ఇలాంటివి ఎన్నో చేసావని నాకు అర్థమైంది, నీలాంటి ఒక క్రిమినల్ కంట్రీ దొంగ కూడలు మా ఇంటికి అవసరం లేదు, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని కమల్ పల్లవి బ్యాగ్ అయితే బయటికి విసిరేస్తూ ఉంటాడు. ఇంకా పల్లవి తన బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. నిజం తెలుసుకున్న అక్షయ్ అయితే అవనితో ఇలా అడుగుతూ ఉంటాడు నన్ను క్షమించు. అప్పుడు అవని ఏమండి నిన్ను అర్థం చేసుకోవడమే కాకుండా నీ మీద నింద వేసి నేను అనుమానించాను. అప్పుడు అవని అది పరిస్థితి ప్రభావం అండి, మీరు కావాలని ఏమనలేదు, అది మీ లోపల అలా ఏం ఉండదని నాకు తెలుసు, జరిగిన నిజం ఏంటో మీరు అర్థం చేసుకుంటారంటే అదే నాకు చాలా సంతోషం అండి అని అంటూ ఉంటుంది అవని.